కరీంనగర్ వాకర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులోని ఉన్నతి ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ రవిరాజు ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్గా అన్నమనేని సుధాకర్ రావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ గూడిపాటి రమణారెడ్డి మరియు 40 మంది కార్యవర్గము అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ రవిరాజు మాట్లాడుతూ వాకర్ సంఘాలు గ్రామాలను దత్తత తీసుకుని గ్రామ అభివృద్ధికి మరియు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని, అలాగే నడవండి నడిపించండి అనే నినాదంతో ముందుకు సాగాలని వాకర్ ఇంటర్నేషనల్లో 9 జిల్లాలతో కూడిన కరీంనగర్ డిస్ట్రిక్ట్ 304 అన్ని డిస్ట్రిక్ట్ల కన్నా ముందు ఉండాలని ఆకాంక్షిస్తూ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, డైరీ చైర్మన్ రాజేశ్వరరావు, వాకర్ ఇంటర్నేషనల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ ప్రభావతి, ఫాస్ట్ ఇమిడియట్ గవర్నర్ కారాకుల భారతి, కేబినెట్ సెక్రటరీ గొట్టుముక్కల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మరి మనం ఇవాళ 36 సంఘాల నుంచి 42 సంఘాలైంది. 42 నుంచి ఈ సంవత్సరం 100 సంఘాలు కూడా మరి ఐబీ గారికి చూపిస్తామని చెప్పని కోరుకుంటూ మరి ఎంజిఎఫ్ కావాలి, ఎంజిఎఫ్ తర్వాత మేజర్ డోనర్స్ కావాలి, అందరూ మాట ఇస్తూ మరి అందరూ కూడా చేయాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు. ఇంజనీరింగ్ గారు మాట్లాడాల్సిందే. సభకు నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అతిథులకు చేసుకున్నాము. అలా ఏర్పడ్డ జిల్లా 303 వరంగల్ జిల్లా. ఆ జిల్లా నుండి ఆ జిల్లా ఏర్పాటుకు అప్పుడు గవర్నర్గా నా వంతు నేను చాలా సహకారాలు అందించాను. ఆ జిల్లా ఏర్పాటు చేశాము అని నేను సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నాను. ఆ జిల్లా నుండి ఇవాళ 304 జిల్లా ఏర్పడింది. ఆ 303 జిల్లాలో చార్టర్ గవర్నర్గా మన గోపాల్ రెడ్డి గారు అప్పుడు గవర్నర్గా చేశారు. ఇప్పుడు చార్టర్ గవర్నర్గా మన సుధాకర్ రావు గారు చేస్తూ ఉన్నారు. సో ఆయనకు నన్ను గవర్నర్గా ఏకగ్రీవంగా మీరు ప్రపోజ్ చేసినందుకు ప్రత్యేకంగా వాకర్ సభ్యులకు ఇచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఇవాళ శుభ సూచకం. మరి రానున్న రోజుల్లో మనము నడవండి నడిపించండి అనే కార్యక్రమంతో ఇవాళ దక్షిణ భారతదేశంలోనే వాకర్స్ ఇంటర్నేషనల్ అనేది సంస్థ దినదినాభివృద్ధి చెందుతుంది. దీన్ని డాక్టర్ మన రవిరాజు గారి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో భారతదేశంలోని ఇంటర్నేషనల్ యొక్క ప్రాధాన్యత పెరిగి ఇంకా 1600 క్లబ్లు ఉన్నాయి, రేపు 5000 క్లబ్లై అన్ని రాష్ట్రాల్లో కూడా వాకింగ్ అనేది ఏంటనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా రోజు నడిచినట్లయితే రోజు లేవలేకపోతున్నాం. దయచేసి నేను కోరుకుంటుంది ఏంటంటే రోజు ఒక అరగంట కనీసం గ్రౌండ్ రండి, 2 రౌండ్లు తిన్నా పర్వాలేదు. ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువై అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. ఎస్పెషల్లీ షుగర్ అయితేనేమి, బీపీ అయితేనేమి, నరాల వీక్నెస్ అయితేనేమి, మెదడుకు సంబంధించిన జబ్బులు అయితే కానీ ఎక్కువగా అయిపోయినాయి. ఇవన్నీ కూడా పోవాలంటే అట్లీస్ట్ వారానికి 5 రోజులు ఒక 45 నిమిషాలు మీరు వాక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఒక వాళ్ళ గ్రూప్ అంతా కూడా దీనికి సహకరించాలి. దాని కార్డు ఎలా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఈ ఎక్కువగా ప్రతి సంవత్సరం కూడా మనము స్క్రీనింగ్ అనేది చేసుకోవాలా. అంటే షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని కొన్ని మంచి పెద్ద సమస్యలతో వాళ్ళతో ఎంఓఈ టైఅప్ చేసుకునేసి ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్ట్ చేసుకోవడము, అదేవిధంగా హాస్పిటల్స్ ఎంఓఈ చేసుకొని కనీసం 10 to 20% మనకు డిస్కౌంట్ వచ్చేటట్టుగా చేసుకోవడము, ఇవన్నీ చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా డే 4 ఎస్టర్డే వైజాగ్ ఇన్స్టిట్యూషన్ ఫంక్షన్ సార్, మీ వాకర్స్ ఎవరు వచ్చినా కూడా బంగారంలో కానీ వజ్రాల్లో కానీ 25% డిస్కౌంట్ ఇస్తామని. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఫస్ట్ వచ్చి లోకల్గా ఉండే ఎందుకంటే ఈరోజు చాలా శుభదినం.
మరి కొత్త జిల్లా గుడిమోసుకొని మరి జనవరి 4 నాడు కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినటువంటి భద్రత విఐపీలు మరియు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చీఫ్ గెస్ట్ వచ్చిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మన డాక్టర్ రవిరాజ గారు, మరి ఇమీడియట్లీ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి మేడం గారు మన జిల్లా ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేసినారు. వారితో పాటు పిఐపి నాగభూషణ గారు, అదేవిధంగా విజయలక్ష్మి మేడం గారు, తర్వాత గోపాల్ రెడ్డి గారు, మాధవరావు గారు, తర్వాత మన ఏవీపీలు, ప్రజెంట్ ఏవీపీలు, పాస్ట్ ఏవీపీలు, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ గవర్నర్లు, ఆర్సీలు, ఏవీపీలు, హైదరాబాద్ సంబంధించిన 301 నుంచి కూడా వచ్చినటువంటి మాజీ డీజీలు, ఆర్సీలు, ఏవీపీలు అందరికీ కూడా ఈరోజు కరీంనగర్ పక్షాన, కరీంనగర్ వాకర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా పక్షాన వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ నడవండి నడిపించండి అనే కార్యక్రమాన్ని దాదాపు మేము 10 సంవత్సరాల నుంచి భుజాల మీద మోసుకొని మా వెంబడి నలుగురు ముందుకు పోకుంటూ మాతోటి కిషన్ కాక కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరు ఒక అడిగేసి ఒక్కనాడు కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు. ఎందుకు మీకు ఇది అని కూడా మమ్మల్ని అనలేదు కాబట్టి మేము ఈరోజు ముందుకు పోగలిగినాం. కానీ పోతున్నాం, కానీ మాకు కూడా ఒక అనుమానం ఉండే జిల్లా వస్తుందా, ఇది మధ్యలో విడిచిపెట్టి అవుతుందా అని అనుమానంతో ఉన్నా కానీ మా దాంట్లో మేము ఒకరు వీక్ అయినప్పుడు ఒకరిని ధైర్యం చేసుకొని ముందుకు పోయి ఇవాళ జిల్లాను సాధించుకొని ఇవాళ పెద్ద, ఎందుకంటే మన జిల్లాకు ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఈ జిల్లాను మంచి ఆరోగ్యకరమైన జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఉన్నటువంటి పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు వాకర్స్ ఇంటర్నేషనల్ 3 రాష్ట్రాల్లో 12వ డిస్టిక్గా మనది ఇచ్చారు కాబట్టి ఈ మిగతా 11 డిస్టిక్లు చాలా అనుభవంతో ఉన్నటువంటి కాబట్టి ఆ అనుభవంతో ఉన్న వాటికి కూడా మనం లీడ్ చేయాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి నాకు ఇవాళ నా మీద ఈ అభిమానంతో వచ్చినటువంటి వాకర్ సంఘాల సోదరులు, మిత్రులు, బంధువులు, అక్కజనులు, నాతో ఈ కార్యవర్గం అందరికీ కూడా మనం కష్టపడి ఈ సంవత్సరం ఉన్నత స్థాయిలో తీసుకుపోతే మొదటి సంవత్సరం మనం రోడ్డు మంచిగా వేసుకుంటే ప్రతి సంవత్సరం మన ఇంటికి వచ్చే వాళ్ళు కూడా చక్కగా నడుస్తారు. కాబట్టి మీరందరూ సహకారం కావాలని చెప్పి మీడియా మిత్రులకు, అదే వచ్చిన ప్రజలకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకత తెలియజేస్తున్నాను. ఈరోజు కరీంనగర్ నూతన జిల్లా డిస్ట్రిక్ట్ 305 అవతరించి క్యాబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది. మొట్టమొదటి గవర్నర్గా అన్నంనేని సుధాకర్ రావు గారు ఎంతో ఘనంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అతని ప్రమాణ స్వీకారంలో దాదాపు 800 మంది కరీంనగర్ 9 జిల్లాల నుంచి వాకర్స్ పాల్గొన్నారు. మరియు ఈ క్యాబినెట్ ప్రమాణ స్వీకారంలో దాదాపు 68 మంది జాయింట్ సెక్రటరీ, జోన్ చైర్పర్సన్స్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్, కోఆర్డినేటర్స్, డిస్ట్రిక్ట్ గవర్నర్స్, మరి జాలీ వాకర్స్, డిస్ట్రిక్ట్ చీఫ్ అడ్వైజర్గా ప్రమాణ స్వీకారం చేసినారు. వీరందరితోని మన అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ రవిరాజు గారు తిరుపతి నుంచి వచ్చి మరి ప్రమాణ స్వీకారం చేపించినారు. ఈ ప్రమాణ స్వీకారంలో వాకర్స్ అందరూ ఎంతో సంతోషంగా పాల్గొన్నారు. ఈ వాకర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాకర్ ఇంటర్నేషనల్ నడవండి నడిపించండి ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తితో గ్రామాలలో కూడా మేము ఈ వాకర్ అసోసియేషన్ తీసుకొని వెళ్తున్నాము. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.